కూడా ఆలోచించి తరిచిన తర్వాత ఫైనల్గా వారు డిసైడ్ చేసింది ఏంటంటే ఇది పౌలు భక్తుని ద్వారా రాయబడింది అని వారు ఈ యొక్క పత్రికను ఇందులో చేర్చడాన్ని మనం చూస్తాం. చాలాసార్లు మనం చూస్తుంటాం యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు, యేసుక్రీస్తు వారు ఏం చేశారు, యేసుక్రీస్తు వారు ఎలా చనిపోయారు అని చెప్పేసి అడిగినప్పుడు మనలో చాలామంది చెప్తారు యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు, యేసుక్రీస్తు వారు ఏం చేశారు, యేసుక్రీస్తు వారు చనిపోయారు, చనిపోయిన తర్వాత యేసుక్రీస్తు వారు ఏమయ్యారు అనే విషయాలు ఎవరిని అడిగినా చెప్తారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు ఈ లోకానికి? పాపులను రక్షించడానికి. ఆయన ఎలా చనిపోయారు? శిలువ మరణం, ఆ శిలువ మరణానికి అప్పగించి చనిపోయాడు. ఆయన ఎలా లేచారంటే 3వ దినాన లేచారు, పరలోకానికి ఆరోహణుడయ్యాడు. ఇది అందరికీ తెలిసినటువంటి విషయాలు, ఒక క్రైస్తవునిగా తెలిసినటువంటి విషయాలు. ఇవన్నీ కూడా బేసికల్ థింగ్స్ అనమాట. అయితే యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచి పరలోకంలోకి వెళ్ళిన తర్వాత పరలోకంలో ఏం చేస్తున్నారో అనే విషయం ఎలా తెలుస్తుంది అంటే మనకి హెబ్రీయులకు రాసిన పత్రిక చదివితే తెలుస్తుంది. అర్థమవుతుందా? యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణుడైన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడో అనేది అది ఎలా తెలుస్తుంది అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తూ చదివితే యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారనే విషయాలు మనం తెలుసుకోగలుగుతాం. ఈ అన్ని విషయాలు అందరూ చెప్తారు, కానీ యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత వెళ్ళి చాలామంది అనుకుంటారు ఆయన చేసిన పని అయిపోయింది, సో ఆయన రెస్ట్ తీసుకుంటాడని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ఒక క్రైస్తవ విశ్వాసురాలుగా మనం గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎలాగైతే పరిచర్య చేసి నిర్విరామమైనటువంటి ఆ యొక్క సేవ పరిచర్యను జరిగించారో అలాగే పరలోకంలో కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే నిర్విరామమైనటువంటి పరిచర్య ఆయన జరిగిస్తున్నాడు. అది ఏ పరిచర్య అంటే క్రింద ఒక ప్రధాన యాజకుడు ఎలాగైతే ప్రజలందరి పక్షముగా విజ్ఞాపన చేస్తూ తండ్రిని ఒప్పిస్తూ ఉండేవాడో ఆయన పరలోకానికి ఆరోహణుడైన తర్వాత కూడా ఏం చేస్తున్నాడంటే ప్రతి మనుష్యుడు కూడా దేవుని ఎదుగు చేర్చబడాలని ప్రతి వారి కొరకు కూడా విజ్ఞాపన చేస్తున్నాడు. ఈరోజు నేను ఒప్పించబడుతున్నాను, నేను కరుణించబడుతున్నాను, నేను రక్షించబడుతున్నానంటే అది నా భక్తి కాదు. ఈరోజు మీరు రక్షించబడుతున్నారు, మీరు కరుణించబడుతున్నారు, మీరు రక్షించబడుతున్నారంటే అది మీ భక్తి కాదు. మనందరి పక్షంగా కూడా ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడు తెలుసా? పైన విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు కనుక మనం రక్షించబడబడుతున్నాం. ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు కనుక మనము కరుణించబడగలుగుతున్నాం. కాబట్టి యేసుక్రీస్తు వారు పరలోక రాజ్యమును వెళ్ళిన తర్వాత కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రతి వారి కొరకు కూడా ఏం చేస్తున్నాడట, ఆయనలో రక్షణ పొందిన వారందరి కొరకు కూడా ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తూ తండ్రిని ఏం చేస్తున్నాడట? ఒప్పింప చేస్తున్నాడు. తండ్రిని ఒప్పింప చేస్తూ మనలందరినీ కూడా తండ్రితో సమాధానపరచాలని ఏం చేస్తున్నాడంటే ఆయన మన పట్ల ప్రేమ కలిగిన వాడుకున్నట్లుగా మనం చూస్తాం. అందుకే పౌలు భక్తుడు అంటాడు, ఈ యొక్క 2వ అధ్యాయంలో మనం చూస్తూ 2వ అధ్యాయము స్టార్టింగ్ 2 వచనాలు కూడా మనం చూస్తే ఆయన చెప్పే మాట ఏంటంటే, కావున మనము వినిన సంగతులు విడిచిపెట్టి కొట్టుకొని పోకున్నట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలను. చాలాసార్లు దేవుని యొక్క వాక్యం నీతో నాతో మాట్లాడుతున్నప్పుడు మనం ఎటువంటి లక్షణాన్ని కలిగి ఉంటామంటే మర్చిపోయే లక్షణాన్ని కలిగి ఉంటాం. మర్చిపోయే లక్షణాన్ని కలిగి ఉంటాం. పలానా టైంలో ఇదిగో మీ ఇద్దరికి గొడవ అయింది కదా, ఆ గొడవ అయినప్పుడు ఆవిడ నీతో ఏం మాట్లాడింది, నిన్నేమని తిట్టింది అంటే ఆ మాటలు నేను చచ్చిపోయినా మర్చిపోను అంటారు చాలామంది. ఆ మాటలు నేను చచ్చిపోయే వరకు నేను మర్చిపోయాను. ఆ టైంలో అన్న చూసారా, ఆ టైంలో అన్న మాట నేను ఎప్పటికీ మర్చిపోను అంటాం. 2 నెలల క్రితం ఏ ప్రసంగం చేసాం, 2 నెలల క్రితం మొదటి వారం ఏ ప్రసంగం చేసామంటే అది ఒక క్వశ్చన్ మార్క్గానే మిగిలిపోద్ది మరలా మేము చెప్పేవరకును. అవునా కదా? చెప్పండి, ఎవరైనా చెప్పండి. సెప్టెంబర్ మొదటి వారంలో చెప్పినటువంటి ప్రసంగం ఏంటి? ఉండండి, యూట్యూబ్ ఆన్ చేసి చెప్తామంటారు. పలానా టైంలో మీ గొడవ అయినప్పుడు పలానా వారం మిమ్మల్ని ఏమన్నారండి అన్నామనుకో పదాలతో సహా చెప్తారు చాలామంది. పెళ్ళి అయ్యి 50 సంవత్సరాలు అవుతుంది కానీ ఆ పెళ్ళికి జరిగిన సంఘటన మాత్రం మర్చిపోరు చాలామంది. అవునా కదా? వాళ్ళ ఇంటికి వెళ్తే ఆ వెళ్ళిన రోజు మాకు కాలు కడుక్కోవడానికి నీళ్ళు కూడా ఇవ్వలేదంటారు. పౌలు భక్తుడు అదే చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, కావున మనం వినిన సంగతులు విడిచిపెట్టి కొట్టుకొని పోకున్నట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి విన్న వాటిని కొట్టుకుని పోకుండా ఏం కలిగి ఉండాలట?
జాగ్రత్త కలిగి ఉండమన్నాడా, విశేష జాగ్రత్త కలిగి ఉండమన్నాడా? అంటే మనం విన్న సంగతులన్నీ కూడా, దేవుని వాక్యం ద్వారా విన్నటువంటి సంగతులన్నీ కూడా మనం ఏం చేయాలట? చాలా జాగ్రత్తగా భద్రపరచుకోవాలట. అందుకే యేసుక్రీస్తు వారు ఏ ఉపమానం చెప్పినా ఏం చెప్పాడు? చెవులు గలవాడు వినుగాక. అంటే చెవులు వింటేనే కదా వింటాం మనం. కానీ ఆయన ప్రతి ప్రసంగానికి చెప్పేమాట చెవి గలవాడు వినును గాక. ఎందుకు చెప్పేవాడంటే మనం వినిన సంగతులు చాలా జాగ్రత్తగా దాచుకోవాలి. శిష్యులకు అదే అర్థమయ్యేది కాదు, వారు వినేవారు కానీ మైండ్లోకి వెళ్ళేది కాదు. యేసుక్రీస్తు వారు ఇంటికి వెళ్ళిన తర్వాత, బోధకుడా నువ్వు చెప్పిన ఆ యొక్క ఉపమానం మాకు అర్థం కాలేదు. ఈ బ్యాచ్ కూడా ఏ బ్యాచ్ అంటే వాళ్ళతో పాటు వినేసి అంత అర్థమైపోయింది అనుకునేవారు. ఇప్పుడు విత్తువాని గురించినటువంటి ఉపమానం అందరికీ చెప్పిన తర్వాత శిష్యులు ఏకాంతంగా కూర్చున్నప్పుడు, బోధకుడా ఉపమానం గురించి మాకు చెప్పవా అని అడిగారు. అప్పుడు నేను అనుకుంటాను, అక్కడ ఉన్న వాళ్ళకి అర్థమైంది కానీ ఎవరికి అర్థం కాలేదు? శిష్యులకి అర్థం. చాలాసార్లు ఇందులో ఉన్న వాళ్ళకి వాక్యం అర్థం కాదు. వాక్యం ఎవరికి అర్థమవుతుంది? బయట వారికి అర్థమవుతుంది. లోపల ఉన్నవారు ఏమనుకుంటారంటే మేము ఉన్నామని అనుకుంటారు కానీ ఎక్కడికి వెళ్దాం? మైండ్లోకి వెళ్దు. అందుకే యేసుక్రీస్తు వారు చెవి గలవాడు వినును గాక అని చెప్తుండేవాడు. పౌలు భక్తుడు చెప్తున్న మాట ఏంటంటే, మనం వినిన సంగతులు కొట్టుకొని పోకుండా వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి చాలా జాగ్రత్తగా వినాలట. దేవుని యొక్క వాక్యం చాలా జాగ్రత్తగా వినాలి. అందుకే వాక్యం చెప్తుంది. పౌలు భక్తుడు తిమోతికి రాసిన పత్రికలు అంటాడు, తిమోతి చాలా జాగ్రత్త, నీ బోధ ఏంది చాలా జాగ్రత్తగా ఉంది. ఎందుకంటే మనుషులు చాలామంది ఎలా ఉంటారట? దురద చెవులు గలవారు అంటారట. చెవులకి ఏముంటుందట అంటే, ఈ దురద చెవులకి ఉన్న లక్షణం ఏంటో తెలుసా? మంచి విషయాలు వెళ్ళవు, మంచి విషయాలు వెళ్ళవు. మంచి విషయాలు చెప్తుంటే దురద వచ్చేద్దంట, చెవులు గోకేసుకుంటుంటారట. చిన్నప్పుడు మనం చూస్తుంటాం, పిల్లలకి ఏదైనా చెప్తున్నప్పుడు ఏం చేస్తుంటారు? చెవి గోకేసుకుంటుంటారు. తల్లిదండ్రులు ఏదైనా చెప్తున్నప్పుడు వాళ్ళకి ఎక్కదు. అందుకే పౌలు భక్తుడు అంటాడు, తిమోతి నీ బోధ గురించి చాలా జాగ్రత్త. వాక్య సంబంధమైనటువంటి బోధను బోధించినప్పుడు చాలామంది ఎలా ఉంటారో తెలుసా? మనుషులందరూ కూడా చాలామంది దురద చెవులు గలవారు అండి. తమ యొక్క స్వకీయ బోధకులు, తమకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుంటారు. ఏం చెప్పాలట? సౌజన్య నువ్వెంత మంచిదనమ్మా, నువ్వెంత అందంగా ఉంటావు, నువ్వెంత మంచిదాను, నువ్వు ఇది చేస్తావు, నువ్వు అది చేస్తావు అని చెప్పేసి ఏం చెప్పాలట? సౌజన్యంలో ఉన్న లోపాన్ని చెప్పకూడదట. సౌజన్యాన్ని మనం పొగడాలట. అంటే పొగడ్డానికి ఎందుకు ఇక్కడ రావడం? ఎందుకు ఇక్కడికి ఎందుకు వస్తున్నాం? మనం లైఫ్ను సరి చేసుకోవడానికి. దేవుడి దగ్గరికి ఎందుకు వస్తున్నాం? డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్తారు చెప్పండి? డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్తాం మనం? జబ్బును తగ్గించుకోవడానికి. వాడి దగ్గరికి వెళ్ళి వాడికి ఫీజు ఇస్తూ వచ్చామనుకో, ఎవరు చేస్తారు? ఎవడు చేస్తాడు చెప్పండి? రోగం కలిగిన వాడే చేస్తాడు. డాక్టర్కి పోయేది ఏమి ఉండదు. అందుకే చాలామంది డాక్టర్స్ మనం చూస్తుంటాం, వారికి ఫేమ్ ఉండదు. ఎందుకంటే కొంతమంది డబ్బు కోసం వైద్యం చేస్తారు, కొంతమంది సర్వీస్ కోసం చేస్తారు. మీరు చూస్తారు లేదా న్యూస్ పేపర్లో కొంతమంది గురించి రాస్తారు. ఒక డాక్టర్ ఉంటాడట కడపలో అనుకుంటే, ఇప్పటికీ 10 రూపాయలు చూస్తాడు, ఇప్పటికీ ఆయన దగ్గర క్యూ కడుతుంటారు జనం. ఎందుకంటే ఆయన చేయబడితే మంచి ట్రీట్మెంట్ ఉంటుందని చెప్పేసి. ఇప్పుడు వినిన సంగతులు కొట్టుకుని పోకుండా ఉండాలంటే ఎలా ఉండాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తా. అంటే ఎంత గొప్ప రక్షణ నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటావు? దేవుడు మనకి ఇచ్చినటువంటి రక్షణ ఎటువంటి రక్షణ అట? సామాన్యమైన రక్షణ కాదట. ఎటువంటి రక్షణ ఇచ్చాడట? గొప్ప రక్షణ. ఆ రక్షణ ఎటువంటి రక్షణ అట? ఆయన ప్రాణము పోయి ఆయన రక్తపు బొట్టు అంతా కూడా చివరి వరకు కూడా కార్చినటువంటి రక్షణ. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎవడు పెడతాడండి ప్రాణం ఒక మనుషుని కొరకు? ఒక మనుషుని కొరకు ఎవడన్నా ప్రాణం పెడతాడా? ఒక మనుషుని కొరకు ఒకడో ప్రాణము పెట్టాడు. మనుషులందరూ కూడా ప్రాణం పెట్టినటువంటి ప్రేమ అయింది. మనుషులందరినీ కూడా తన యొక్క రక్తంతో విమోచించినటువంటి గొప్ప రక్షణ. అందుకే పౌలు భక్తుడు ఎంత గొప్ప రక్షణను నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఎలాగూ తప్పించుకుంటావు. దేవుడిచ్చినటువంటి రక్షణను, దేవుడిచ్చినటువంటి యొక్క ప్రొటెక్షన్ను ఎవడైతే పోగొట్టుకుంటాడో వాడిని ఎవడో కూడా కాపాడలేడట. సమూయేలు రాసినటువంటి 2వ గ్రంథము 16వ అధ్యాయము. సమూయేలు రాసినటువంటి 2వ గ్రంథము 16వ అధ్యాయము
5వ వచనం చదువుదాం. రాజైన దావీదు బహూరీము దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబీకుడుకు గెరా కుమారుడైన సిమి అను ఒక మనుష్యుడు అచ్చట నుండి బయలుదేరి వచ్చెను. అతడి వెంట నడుచుచు దావీదును శపించుచు జనులందరూ బలాజ్యులందరూ దావీదు ఇరుపార్శ్వముల నుండగా రాజైన దావీదు మీదను అతని సేవకులందరి మీదను రాళ్ళు రువుచు వచ్చెను. ఈ షిమి నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో నీ వేళ వలనని నీ వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను యెహోవా నీ మీదకి రప్పించి యెహోవా నీ కుమారుడైన అబ్షలోము చేతికి రాజ్యమును అప్పగించున్నాడు. నీవు నరహంతకుడవు గనుకనే నీ మోసములో నీవు చిక్కుబడి ఉన్నావని చెప్పి రాజును శపించగా, సెరీయా కుమారుడైన అభిషై, ఈ చచ్చిన కుక్క నా ఏలిన వాడకు రాజునకు నిన్ను శపింపనేలా, నీ చిత్తమైతే నేను వానిని చీరబోయి వాని తల ఛేదించి వచ్చేదనను. ఇక్కడ మనం చూసినట్లయితే రాజైన దావీదు తన యొక్క రాజ్యాన్ని పరిపాలిస్తున్నా కూడా ఎన్నో ప్రతికూలతలు రాజుకి ఏర్పడుతుండే. నా కాన్సెప్ట్ మాత్రం ఒకటే, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. మెయిన్ కాన్సెప్ట్ మాత్రం ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎలాగూ తప్పించుకుంటావు. ఇక్కడ మనం చూసినట్లయితే రాజైన దావీదు తన రాజ్య పరిపాలన జరిగిస్తున్నప్పుడు చాలా ప్రతికూలతలు ఏర్పడ్డాయి. అందులో ఒక ప్రతికూలత, తన కుమారుడైనటువంటి అబ్షలోమే తన మీద తిరుగుబాటు చేసినటువంటి సందర్భం. ఇప్పుడు బయట వాడు తిరుగుబాటు చేస్తే వాడితో ఫైట్ చేయొచ్చు, కానీ తన కుమారుడే తన మీద తిరుగుబాటు చేసినప్పుడు దావీదు యొక్క ఇంటెన్షన్ ఏంటంటే, దావీదు చేతగా కాదు, దావీదు తలుచుకుంటే తన కుమారుని జయించగలడు, తన కుమారుతో ఉన్న వారందరినీ కూడా ఓడించగలడు. కానీ దావీదు యొక్క ఇంటెన్షన్ ఏంటంటే కుమారుడి మీద యుద్ధము చేయకూడదు. ఇప్పుడు ఇంట్లో వాళ్ళే కొట్టుకుంటే ఎవరికి లోకు అవుతారు? బయట వాళ్ళకి లోకు అవుతారు. చాలామంది ఇంట్లో కూడా తీసుకెళ్ళి బయట పెడుతూ ఉంటారు. అది ఎవరు లోకు అవుతారంటే ఇంట్లో వాళ్ళే లోకు అవుతారు. కాబట్టి ఇప్పుడు దావీదు మీద తన కుమారుడు తిరుగుబాటు చేస్తే దావీదు అన్నాడు, అందరిని కూడా సైలెంట్ అయిపోమన్నాడు. సైలెంట్ అయిపోమని నడండి, మనం వెళ్ళిపోదాం, ఎందుకు వాడితో మనం ఫైట్ చేయొద్దు, అందరూ కూడా అబ్షలోము పక్షం వహించారు కాబట్టి మనం ఈ రాజ్యాన్ని విడిచిపెట్టి పారిపోదాం. అంతఃపురంలోంచి బయలుదేరిన తర్వాత దావీదుకు అనుకూలమైనటువంటి ఆ యొక్క సైనికులంతా కూడా దావీదుతో పాటు ఇరుపార్శ్వాల నడుస్తున్నారు. ఒక ప్లేస్కి వచ్చారు, బహూరీము అనబడిన ప్లేస్కి వచ్చేసరికి సడన్గా ఒక పర్సన్ ఎంటర్ అయ్యి ఏం చేస్తున్నాడంటే దావీదుని దూషించడం మొదలుపెట్టాడు. ఏమని దూషిస్తున్నాడట? ఒక రాజుని ఏమంటున్నాడు? చీపో అంటున్నాడు. చీ అని ఎవరిని అంటారు? చీ అని ఎవరిని అంటాం? కుక్కని అంటాం. ఇప్పుడు రాజైన దావీదుని వ్యక్తి ఏమంటున్నాడు? ఒక కుక్కగా తీసి పడేస్తుంటే రాజు సైలెంట్గా ఉన్నాడు, దావీదు సైలెంట్గా ఉన్నాడు. రాజుని దావీదుని తిడుతుంటే చుట్టూ ఉన్నటువంటి సైనికులకు కోపం వచ్చేస్తుంటే అందులో అక్కడ ఒక వ్యక్తి అంటున్నాడు, అభిషై యుద్ధ వీరుడు. నేను చాలాసార్లు చెప్తుంటాను, దావీదు యొక్క బాడీ గార్డ్స్ని మనం చూసినట్లయితే దినవృత్తాంతాల గ్రంథంలో ఒక్కొక్కటి బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. వాడు యుద్ధ రంగంలో దిగాడంటే 100-200 మందిని చంపేవారు. ఒక్కొక్క యుద్ధ రంగంలో దిగితే 100-200 మందిని చంపేవారు, వెనక్కి తిరిగేవారు కారు. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇజ్రాయెల్ వార్ను మనం చూస్తున్నాం. అట్ సింగిల్ టైం వాళ్ళు ఎంతమందితో ఫైట్ చేస్తున్నారో తెలుసా? హెజ్బుల్లా, హౌతీ, నెక్స్ట్ హమాస్, నెక్స్ట్ ఇరాన్. ఈ 4 గ్రూప్స్ను వారు సింగిల్ హ్యాండ్తో ఎదుర్కొంటున్నారు. ప్రపంచమంతా కూడా నివ్వరిపోతుంది అనమాట వారికి యుద్ధ చాతుర్యాన్ని చూసి. ఒకేసారి 4 గ్రూప్స్ని, అది కూడా పేరు ప్రఖ్యాతలు గాంచిన ప్రపంచంలో టాప్ మోస్ట్ లీడర్స్ని అందరినీ కూడా వారు ఏరు పారేస్తున్నారు. వారికి ఉన్నటువంటి చాతుర్యంతో, యుద్ధ చాతుర్యంతో ప్రతిదీ కూడా వారు సొంతం అన్నమాట. ఇప్పుడు మీరు చదివితే దావీదు బాడీ గార్డ్స్ గురించి మనం చదివితే యుద్ధ వీరుడి కత్తి పట్టుకుని దిగితేనట, మీకు అర్థం కావాలని చెప్తున్నా, యుద్ధ వీరుడి కత్తి పట్టుకుని దిగితేనట ఈ కత్తితో యుద్ధం చేస్తుంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ కత్తి చేతికి అంటుకుపోయేదట. అర్థమైందా? కత్తి చేతికి అంటుకుపోయి చెయ్యి నుంచి ఊడొచ్చేది కాదు. అంత యుద్ధ వీరులు అనమాట. మీరు కంటిన్యూస్గా ఏదైనా ఒక వస్తువుని ఎలా మోస్తుండండి, అది మీకు స్టిక్ అయిపోద్ది. వారంత యుద్ధ చాతుర్యం కలిగిన వారు.
రాజుని తిడుతుంటే అభిషేక్ అన్నాడు, రాజు ఒక్కసారి ఆజ్ఞ వాడు తల తీసుకొచ్చి నీ కాలు దగ్గర పెడతానంటే రాజు ఏమంటున్నాడు తెలుసా? మనలంటలు ఏమంటాం తెలుసా? వేసుకుని తీసుకొచ్చేయండి రన్ అంటాం. మనం చూస్తాం కదా, ఇప్పుడు బయట మనం చూస్తున్నాం, ఎవరి కోసమో పక్కలు కొట్టుకోవడం మనం చూస్తున్నాం. ఇందాక చదివినటువంటి కీర్తనలో చూడండి, 39వ కీర్తన, 39వ కీర్తన మొదటి 2 వచనాలు చదువుదాం ఒకసారి. నా నాలుకతో పాపం చేయకుండానట్లు నా నాలుకతో పాపం చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందును అనుకుంటుని. ఏమంటున్నాడు? నా నాలుకతో పాపం చేయకుండానట్లు నా మార్గములు జాగ్రత్తగా చూసుకొందును. భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు నా నోటికి చిక్కమును ఉంచుకుందని అనుకుంటుని. ఇలా ఉంటే గొడవలు అవుతాయి అసలు అండి. అసలు ప్రతి ఓడిది ఫాలో అయితే ఒక క్రిస్టియన్ లైఫ్లో మన గొడవలు ఉంటాయంటారు. నోటికి చిక్కం పెట్టుకుంటే గొడవలు ఉంటాయా? అసలు గొడవలు అన్నీ వచ్చేది దేనివల్ల? గొడవలన్నీ వచ్చేది దేనివల్ల? నోటు వల్ల. నేను చాలాసార్లు చెప్తుంటాను, వాట్సాప్ ఎందుకు క్రియేట్ చేశారు? వాట్సాప్ ఒక పర్పస్ ప్రకారం దాన్ని క్రియేట్ చేశారు. కానీ వాట్సాప్ ఎస్పెషల్లీ లేడీస్ ఎందుకు వాడుకుంటున్నారు ఈ రోజుల్లో? అది సంఘ విశ్వాసులైన వారు ఎందుకు వాడుకుంటున్నారు? పాట పాడుతుంటే నాకు మైక్ ఇవ్వలేదు, వాళ్ళ మైక్ లాగేసుకున్నారంట. వెంటనే వాయిస్ మెసేజ్. ఆ వాయిస్ మెసేజ్ ఎంతమందికి వెళ్తుంది? చూడు ఎటువంటి చీర కట్టుకుని వచ్చిందో. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? చర్చికి ఎందుకు వస్తున్నాం మనం? ఈ చెత్తను స్ప్రెడ్ చేయడానికా? ఇప్పుడు భక్తిహీనులు ఎదురుగున్నప్పుడు అట ఏం చేయాలట? నోటికి ఏముంచుకోవాలట? చెక్క ఉంచుకోవాలి. ఇప్పుడు రాజు ప్రయాణం చేస్తుంటే, దావీదు ప్రయాణం చేస్తుంటే, రాజస్థానంలో ఉన్నవాడిని ఒక నీచుడు, ఎందుకు పనికిరానివాడు వచ్చి చీపో అంటే, వేరే తల తీసుకొచ్చేయండి అంటే వెంటనే తల తీసుకొచ్చేస్తారు. అక్కడ చూడండి ఎటువంటి స్టేట్మెంట్ వేస్తున్నాడు. అందుకు రాజు, సిరియ కుమారులారా, మీకును నాకును ఏమి పొందు? వాని శపించనీయుడి, దావీదుని శపింపమని యెహోవానికి సెలవేగా నీవు ఇలాగనెందుకు చేయొచ్చును? ఆక్షేపణ చేయగలవాడు ఎవడని చెప్పి దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను గతించిన శుక్రవారం చెప్పాను, భక్తి జీవితంలో పరిణితి చెందిన వారి యొక్క క్వాలిటీ ఇది. దేవునికి స్తోత్రం కలుగును గాక. భక్తి జీవితంలో పరిణితి చెందిన వారి క్వాలిటీ ఏంటి తెలుసా? వెంటనే వేసేయండి రాన్ని, తోసేయండి రాన్ని అని చెప్పేసి పగ సాధించరాట. వాడిని శపించమని ఎవడు సెలవిచ్చాడు? దేవుడు సెలవిచ్చాడు. దేవుడు సెలవిచ్చాడు కాబట్టి శపించను అండి. అందుకే అంటున్నాడు, భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నేను నా నోటికి చిక్కము ఉంచు. అమ్మ పలానా వ్యక్తి నన్ను ఎలాగ అందమ్మా అన్నామనుకో, అలా అంటే ఎందుకు ఊరుకున్నావే, నడు ఇద్దరి మీద తేల్చేద్దాం అంటారు విశ్వాసులు చాలామంది. అవునా కదా? చాలామంది స్టేట్మెంట్లు వింటాం. వాళ్ళు ఎలా అన్నారంట, నువ్వు కాబట్టి ఊరుకున్నావు, నేను కాబట్టి ఏం చేస్తుంది తెలుసా, అక్కడ ఏకేదును అంటారు కొంతమంది. ఒకసారట ఫాస్టర్ గారు ప్రయాణం చేసి వెళ్తున్నారట. మా ఫాస్టర్ గారు ఎప్పుడో చెప్తే విన్నాను. ఇద్దరు కొండలతోటి ఫైట్ చేసుకుంటున్నారట. అప్పట్లో ఈ యొక్క మున్సిపాలిటీ దగ్గర వాటర్ పట్టుకునేవారు కదా. వాటర్ పట్టుకుంటే ఒక ఆవిడ తెగదిట్టేస్తుందట, ఇంకొక ఆవిడ పాపం ఫేసించుతో చూస్తుందట. ఎందుకంటే ఫాస్టర్ గారు అక్కడ ఉన్నారట. ఇంకా లాస్ట్ స్టేజ్కి వచ్చేసరికి అందంట, నాకు శాతగా కూరుకున్నాను అనుకున్నావేంటే, మా ఫాస్టర్ గారు ఉన్నారు కాబట్టి, లేదంటే తిట్టి తిట్టకుండా తిట్టదు నేను అన్నదంట. ఏంటట? తిట్టిన తిట్టకుండా తిడుదని నేను అందంట. అంటే మన దగ్గర లోపల అలాగ ఉంటాయి. చాలామంది అంటారు కదా, కొంతమంది డైలాగ్స్ వేస్తుంటారు, కట్అవుట్ని చూసి కొన్ని నమ్మేలంట. ఏ నమ్మేలట? కట్అవుట్ని చూసి కొన్ని నమ్మేలు. లోపలంట అలాగ ఉంటుందట. అది ఎప్పుడు బయటకు వస్తుంది? టైంకి బయటకు వస్తుంది. భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు నేను నా నోటికి చిక్కమును ఉంచుకుందని అనుకుంటాను. ఏది పడితే అది మాట్లాడడం కాదు, ఏది పడితే అలా చేసేయడం కాదు. వీ హ్యావ్ టు ఫాలో సమ్ రెగ్యులేషన్స్ యాజ్ ఎ క్రిస్టియన్. దేవుడు మనకిచ్చిన ఒక ప్రయారిటీని మనం ఎప్పుడు కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మనం చూసిన వారు అనుకోవాలి, వీళ్ళలో ఏంటి సపరేట్ సంథింగ్ ఏదో ఉంది, వీళ్ళలో ఏదో ఒక ప్రత్యేకత కనిపిస్తుంది. నేను వెళ్ళినటువంటి ఆఫీస్లో చాలాసార్లు నేను అక్కడ కూర్చున్నప్పుడు ఒకడు అడుగుతుండేవాడు,
సంథింగ్ ఇస్ దర్ ఎనీ ప్రాబ్లం అనేవాడు. అరే ప్రాబ్లం లేదు, ఏం లేదు, వెళ్ళి పని చూసుకున్నట్టు ఉండవని. కొన్ని రోజుల తర్వాత వాడు ఎవడైతే అన్నాడో వాడు నా దగ్గరకు వచ్చి ఏమన్నాడంటే, ఇన్ ద హోల్ ఎక్స్పో ఆఫీస్, నేను ఇక్కడ ఆల్మోస్ట్ 8 years నుంచి పనిచేస్తున్నాను. 8 years నుంచి పనిచేస్తున్నాను కానీ కమిట్మెంట్గా ఒకే ప్లేస్లో కూర్చుని ఎవరితో కూడా డిస్కషన్ చేయకుండా, ఎవరితో ఎటువంటి పనికిమాల న్యూస్లు పెట్టుకోకుండా చూసిన ఏకైక వ్యక్తిని నిన్నే చూస్తున్నాను అన్నాడు. ఎందుకు? వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ అవర్ క్యారెక్టర్ అనమాట. ప్రతి ఊరి దగ్గరికి వెళ్ళి మాట్లాడాల్సిన అవసరం మనకెందుకు? ఎవడైతే అన్నాడో వాడి నా దగ్గరకు వచ్చి చెప్పినటువంటి మాట. మన ఒక ప్రత్యేకతను మనము ఎక్కువగా మాట్లాడితే అనవసరంగా మనకి క్యారెక్టర్ని మనం లూజ్ అవుతుంటాం. చూడండి, ఎక్కువగా మాట్లాడుతుంటే చాలామంది ఏం చేస్తుంటారు, ఎక్కువగా మాట్లాడుతుంటారు, వాళ్ళకి వాల్యూ ఉండదు. పాపం మా పెద్దమ్మ ఉండదు, ఆవిడ ప్రతిసారి ఏదో ఒకటి చెప్తూనే ఉండేది. గొడవైనప్పుడు ఏం చెప్పడానికి వెళ్ళినా ఫస్ట్ ఏమన్నా, నెవలవా నీకు అసలు ఏం తెలియదు అని ఎవరు పాపం ఆవిడని, ఎందుకంటే ఎక్కువగా మాట్లాడుతుందని. ఈ యొక్క ఎక్కువగా మాట్లాడడం వల్ల మన వాల్యూని మనము మిస్ అవుతుంటాం. అందుకే చెప్తుంటారు, నేను మా ఇంట్లో ఎప్పుడు క్యాప్షన్ పెట్టుకునేవాడిని, స్పీక్ లిటిల్ హియర్ మచ్ అని. ఎక్కువ విను, తక్కువ మాట్లాడు. మా ఇంట్లో క్యాప్షన్ ఉంటుందని ఇప్పుడు ఉంటుంది, అది మా పాత ఇంట్లో. స్పీక్ లిటిల్ హియర్ మచ్, ఎక్కువగా విను, తక్కువ మాట్లాడు. చీపో అని ఇక్కడ ఒక వ్యక్తి దావీదుని తృణీకరిస్తుంటే దావీదు చెప్తున్న మాట ఏంటి తెలుసా? యెహోవా వాడిని శపించమని దేవుడు సెలవిస్తే, అభిషేక్ నువ్వేంటి చేసేది, నేనేంటి చేసేది, శపించనవ్వండి అని చెప్పేసి అంటున్నాడు. శపించమంటే అక్కడ మనం చూస్తే అక్కడ అంటున్న మాట ఏంటి తెలుసా? నా కడుపును పుట్టిన నా కుమారుడే నా ప్రాణము తీయి చూచుండగా ఈ బెన్యామీనుడు ఈ ప్రకారము చేయట ఏం ఆశ్చర్యమో, వాని జోలికి పోకడి, యెహోవా వానికి సెలవు ఇచ్చినాడు కనుక వానిని శపించండి. వాట్ ఎ గ్రేట్ స్టేట్మెంట్ అండి. దావీదు ప్లేస్లో మనం ఉంటే, ఈ మాట మనం చెప్పగలమంటారా? దావీదు ప్లేస్లో మనం ఉంటే ఈ మాట మనము చెప్పగలమంటారా? అసలు మనం ఇక్కడ నుంచి ఇండియా వెళ్తేనే మనం ఒక రకమైన ఫీల్ వచ్చేద్ది మనకి. దుబాయ్ నుంచి వెళ్ళినటువంటి ఫీల్, దుబాయ్ అన్న క్యాప్షన్ మనకి వదలదు. ఒక ఈగో మనల్ని వెంటాడుతూ ఉంటుంది. అటువంటిది ఒక రాజుగా ఉండి రాజ్య పరిపాలన జరిగించి దేశాన్ని అంతటిని కూడా పాలించే ఒక రాజు ఎంత తగ్గించుకున్నాడంటే, అసలు ఎటువంటి క్యారెక్టర్ దావీదు కలిగి ఉన్నాడంటారు. ఎందుకు దావీదుని దేవుడు అంతగా హెచ్చించాడంటారు? మనం తగ్గించుకున్నప్పుడు దేవుడు తప్పనిసరిగా దేవుడు హెచ్చిస్తాడు. ఇది నిన్న జరిగినటువంటి సంఘటన ఏంటంటే, నిన్న మాకు ఒక బిగ్ షో అవుతుందన్నమాట. ఆ బిగ్ షో అవుతుంటే అందులో సెరమనీ అవుతుంది, అవార్డ్ సెరమనీ అవుతుందన్నమాట. అవార్డు సెరమనీ అవుతుంటే నేను అందులో చెప్పాలంటే క్రొత్తగా వెళ్ళాను. అయితే నాకున్న రెస్పాన్సిబిలిటీ ప్రకారం నేను హాఫ్ డేస్లో కూడా వెళ్తున్నాను అనమాట. వెళ్తుంటే అక్కడ జరిగింది ఏంటంటే, అవార్డ్ సెరమనీలో మా గ్రూప్ హెడ్గా ప్రొక్యూర్మెంట్ నుంచి నా మీద ఉన్న హెడ్ వెళ్ళాలి, కానీ నాకు ఫోన్ చేశాడు, నేను వెళ్ళట్లేదు, సో ఆన్ బిహాఫ్ ఆఫ్ మీ నువ్వు అటెండ్ అవ్వు అని చెప్పేసి అన్నాడు. మనం ఎందుకు రా బాబు అటెండ్ అవ్వడం అని చెప్పేసి అనుకున్నాను. అంత బిగ్ ఫిష్లు అనమాట, సామాన్యం వరకు కాదు, అంతా కూడా చాలా పెద్దవాళ్ళు, అంతా కూడా ఈ యొక్క ఎవరంటే ఈ యొక్క చైర్మన్ లెవెల్స్ అంతా కూడా అనమాట. చైర్మన్స్, సిఇఓస్, పెద్ద పెద్ద షేక్స్ అంటే కంపెనీ యజమానులు అటెండ్ అవుతుంటారు. అయినప్పటికీ ఓకే దేవుడు మనకి ఇచ్చాడు అనుకుని చెప్పేసి వెళ్ళాను. తీరా వెళ్తే అది ఇన్ మై లైఫ్ ఫస్ట్ టైం అనమాట. సచ్ ఏ గ్రేట్ మీటింగ్. అంటే ఓవరాల్ మీడియా ఫ్రంట్ ఉంది, నెక్స్ట్ పెద్ద వాళ్ళు అరబ్స్ అంతా కూడా. అటువంటి వారి మధ్య నేను ఉన్నప్పుడు నేను ఎప్పుడు కూడా ఒకటే అనుకుంటాను, ఒకసారి పైకి చూస్తాను, దేవుడు నాకు ఇచ్చిన ప్రతి దాన్ని బట్టి కూడా నేను ఎప్పుడు ఏం చేస్తుంటానంటే దేవుడి నామాన్నే మహింపరుస్తుంటాను. దేవుడి నాన్న మహింపరిచిన వెంటనే చూస్తే అక్కడ ఆ పిలిచినప్పుడు నేను ఎప్పుడు కూడా అనుకునేవాడిని, నేను చైర్మన్ చూడలేదు, సీఓని చూడలేదు అనుకుంటే, దేవుడు అన్ఫార్చునేట్ ఏం చేస్తుండేవాడు అంటే ఆఫీసులో ఆ కాంబినేషన్ ఎలాగిచ్చేవాడంటే ఆ టైంకి వెళ్ళి ఆ చైర్మన్ నేను ఏదోలా కళ్ళలో అలా అంటే కనెక్ట్ అవుతుండేది అనమాట. ఆ యొక్క సిచ్యువేషనల్ కాకుండా అన్సిచ్యువేషనల్లో వారిని కనెక్ట్ అవుతూ ఉండేవాను అనమాట. అలాగ అవుతుండేది. రాత్రికాల సమయంలో వారు ఆ పిలిచినప్పుడు నేను వెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి అవార్డు, ఆ సెరమనీ అంతా కూడా అండ్ ఐ రియల్లీ గాట్ అప్రిషియేట్ అనమాట. ఎందుకంటే నాకు నేనే షాక్ అయ్యాను ఒకసారి, ఏంటి ఎంత ఆధిక్యత, ఇంత మందిలో ఇలా తీసుకున్న గొప్ప ధన్యత దేవుడు నాకు ఇచ్చాడు ఏంటని చెప్పేసి అనుకున్నాను. ఏదేమైనప్పటికీ నేను ఎవరిని మహింపరచనంటే దేవుణ్ణే. మనం దేవునికి మనల్ని అప్పగించుకున్నప్పుడు దేవుడు తప్పనిసరిగా ఏదో ఒక విషయంలో మనల్ని చూస్తుంటాడు. ఇందాక ఫోన్ వచ్చింది, నాకు అదే ఫోన్ అనమాట.
అంటే ఆయన నేను చూసుకోలేదు కానీ వీడియో పెట్టాడు అనమాట. నిన్నటి వీడియో పెట్టి ఆ లింక్ పెట్టి ఒకసారి ఆ లింక్ చూసుకో, యూఆర్ లుకింగ్ అవసరం, అవార్డు తీసుకున్నా, నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా అన్నాడు. అటువంటి మనసు అతనికి ఇచ్చినందుకు సంతోషించి, దేవుడు మనసులో మార్చే దేవుడు. నేను అదే చెప్తుంటాను, దేవుడు మన మీద ఉన్న వారి యొక్క మనసులో మార్చే దేవుడు. ఒకవేళ ఎన్ని ప్రతికూలతలు ఎదురైనా మనం దేవుని మీద నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు దేవుడు తప్పనిసరిగా మనల్ని జ్ఞాపకము చేసుకుంటాడు. ఇక్కడ దావీదుని చూస్తే దావీదు యొక్క తగ్గింపు జీవితాన్ని బట్టే దావీదుని దేవుడు అంతగా హెచ్చించాడు. అందుకే చూడండి, ఏమీ లేనాకట ఏం చేస్తుందట, ఎగిరెగిరి పడుతుందట. అన్నీ ఉన్నాక ఏముంటుందట, చూడండి విస్తరాకులు అన్నీ పెట్టామనుకోండి అలా కూల్ అయి ఉంటుంది. ఏమీ నాకు ఏం చేస్తుంటుంది, ఏం చేస్తుంటుందండి. అన్నీ ఉన్నవారు ఏం చేస్తారు, దావీదులో తగ్గించుకుని ఉంటారు. అన్నీ ఉన్నవారు ఏం చేస్తారు, దావీదు వలె తగ్గించుకుని ఉంటారు. ఏమీ లేనివాడు సిమి ఏం చేస్తున్నాడు, ఇక్కడ దావీదు మీద తిరుగుబాటు చేస్తున్నాడు. దావీదు అన్నాడు, వాడిని శపించనివ్వండి. దేవుడు వాడికి సెలవిచ్చాడు. శపించనివ్వండి అంటే వాళ్ళు శపిస్తున్నారు. శపించిన తర్వాత అయిపోయింది, స్టోరీ అంతా అయిపోయింది. ఇప్పుడు సిమి ఏమనుకున్నాడంటే దావీదు యొక్క చాప్టర్ అంతా అయిపోయింది, రాజ్యము అబ్షలోముది అయిపోయింది, దావీదు రోడ్డు మీద పడిపోయాడు కాబట్టి దావీదు చాప్టర్ క్లోజ్ అయిపోయింది. ఇక్కడ దావీదుకి సామర్థ్యం లేదని శపించాడు. అనతి కాలంలోనే దావీదు మరలా ఏం చేస్తాడంటే అబ్షలోము సైన్యం మీద యుద్ధం జరిగిస్తే దావీదు పక్షపు వారు అబ్షలోము పక్షమును జయించి మరలా దావీదుకు రాజ్యం వస్తుంది. రాజ్యం వచ్చినప్పుడు ఏ రాజు అయితే ప్రయాణం చేసి బహూరీము గుండా అరణ్యంలోకి వెళ్ళాడో, అరణ్యంలోకి వెళ్ళినటువంటి దావీదు మరలా రాజ్య పరిపాలన చేయడానికి అరణ్యంలో నుండి మరలా ఎక్కడికి వస్తున్నాడు, రాజమందిరానికి తిరిగి వస్తున్నాడు. రాజమందిరానికి తిరిగి వస్తున్నప్పుడు 17వ అధ్యాయము 24వ వచనం, 17వ అధ్యాయము 26వ వచనం మనం చూసినట్లయితే 19వ అధ్యాయము 16వ వచనం, సమూయేలు గ్రంథము 2వ గ్రంథము 19వ అధ్యాయం 16వ వచనం. అంతలో బహూరీమునందున్న బెన్యామీనుడగు గెరా కుమారుడైన సిమి త్వరపడి రాజైన దావీదును ఎదుర్కొనేటక యోధావారితో కూడా వచ్చును. అతని యొద్ద 1000 మంది బెన్యామీనులుండిరి. మరియు సౌలు కుటుంబమునకు సేవకుడికి సేబ, అతని 15 కుమారులు, అతని 25 మంది దాసులు వచ్చి రాజు ఎదుట నది దాటిరి. రాజు ఇంటి వారిని అవతలకు దాటించుటకు రాజు దృష్టికి అనుకూలమైన దానిని చేయుటకు రేవు పడవని యువతలకు తెచ్చిండిరి. అంతటి గెరా కుమారుడికి సిమి వచ్చి రాజు యోర్దాను నది దాటిపోగానే అతనికి సాష్టాంగపడి ఏమన్నాడట, ఎవరో సిమి. రాజు కష్టంలో ఉన్నప్పుడు రాజు చరిత్ర అంతా కూడా అయిపోయింది అనుకున్న ఈ సిమి రాజుని ఏమన్నాడు, చీపో అంటే ఒక కుక్కలా తీసి పాడేశాడు. అదే రాజు మరలా రాజ్య పరిపాలన చేయడానికి వస్తుంటే ఈ సిమి రాజుని ఎదుర్కొని ఏం చేస్తున్నాడట, సాష్టాంగ నమస్కారం పడ్డాడట. మనం ఏమంటాం చెప్పండి, నిజం చెప్పండి. అసలు ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు నీకు టీ తాగుతావని అడగకపోతే, నీకు సరైన రాజమర్యాదలు చేయకపోతే, వాళ్ళ నీ ఇంటికి వస్తే నువ్వేం చేస్తావు, మనం ఏం చేస్తాం, వాళ్ళకు కూడా తెలియాలని చెప్పేసి తెలిసేలా చేస్తాం. ఇప్పుడు సిమి రాజుని అని తిడితే, ఇప్పుడు రాజు దావీదు మరలా రాజు అయి తిరిగి వస్తుంటే ఇదే సిమి రాజు దగ్గరకు వచ్చి సాష్టాంగపడి నమస్కారం చేస్తుంటే రాజు ఏమనాలి, అరే కొద్ది రోజుల క్రితమే కదా పనికి మాలినవాడా, ఏ ముఖం పెట్టుకున్న దగ్గరికి వచ్చావని అనాలి. కానీ రాజు అలాగూ ఏమనలే. చూడండి అక్కడ అంటున్నాడు, నా ఏలని వాడవును, నా రాజునకు యెరూషలేమును విడిచిన వేళ నీ దోషునకు నేను మూర్ఖించి చేసిన దోషమును జ్ఞాపకం ఉంచకము, మనసునందుంచుకొనకము. నేను పాపం చేసేదని నాకు తెలిసినది కనుక యోసేపు వారు అందరితో కూడా నా ఏలిన వాడువు రాజునకు నేను ఎదుర్కొనేటగా నేను ముందుగా వచ్చానని. కానీ చూడండి అప్పుడు సిరియా కుమారుడు అంటున్నాడు, యెహోవా అభిషేకించిన శపించిన ఈ సిమి మరణమునకు పాత్రుడిగాడా. ఈడేమో క్షమాపేక్ష కోరుకుంటున్నాడు. రే నువ్వే కదా మొన్న శపించిన వాడువు, నువ్వు మరణానికి పాత్రుడు. ఒక్కసారి ఛాన్స్ వస్తా రాజు ఎప్పుడైనా సరే ఇవన్నీ చంపేస్తానంటే అక్కడ రాజు ఏమన్నాడు చూడండి, దావీదు సిరియా కుమారులారా మీకు నాకు ఏం పొంది, ఇట్టి సమయమున మీరు నాకు విరోధులగుదురా, ఇశ్రాయేలు వారిలో ఎవరైనా ఈ దినమున మరణశిక్షణ ఉందుదురా. ఇప్పుడు నేను ఇశ్రాయేలు మీద రాజునైతేనని సంగతి నాకు తెలిసినదని చెప్పి ప్రమాణము చేసి నీకు మరణశిక్ష విధింపనని సిమితో సెలవిచ్చిన దేవునికి స్తోత్రం గారు. ఎంత మంచి రాజు అండి అసలు.
ఎంత మంచి క్యారెక్టర్ అసలు దావీదు. తనని శపించిన వాడు ఎదురొచ్చి మరలా ఏదో దావీదుని చేద్దాం అనుకుంటే, దావీదు దగ్గర ఉంటే దావీదు ఏ మాత్రం కూడా శిక్షించకుండా ఏం చేస్తున్నాడు? షిమీని క్షమించాడు. షిమీని క్షమించి అన్నాడు, నేను రాజుగా ఉన్నాను, నేను క్షమించడానికే తప్ప మరణశిక్ష విధించడానికి నేను ఇక్కడ లేనని క్షమించాడు. ఇక్కడతోటి ఈ చాప్టర్ అయింది. ఇక్కడ మనం చూస్తే సిమి వచ్చి యాజ్ యూజువల్గా ఆ రాజ్యంలో పరిపాలన చేస్తున్నాడు. పరిపాలన చేస్తున్న తర్వాత రాజుకు అవసాన కాలం వచ్చింది, అనగా ఇంకా కొన్ని దినాల్లో చనిపోతాడు. కొన్ని దినాల్లో చనిపోతాడు అనగా తన కుమారుడైన సొలొమోను పిలుస్తాడు. సొలొమోను పిలిచి, సొలొమోన్, నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనకు ధర్మశాస్త్ర ప్రకారం నడుస్తుంటే దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదిస్తాడు, నీ జీవితాన్ని అభివృద్ధి చేస్తాడని చెప్తూ అప్పుడు రాజ్య పరిపాలనలో కొన్ని విషయాలు చెప్తూ అంటాడు. రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయము, రాజుల మొదటి గ్రంథము రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయము మనం చూసినట్లయితే 7వ వచనం చదువుదాం. నేను నీ సహోదరుడైన అబ్షాలోము ముందర నుండి పారిపోగా గిలాదీయుడైన బర్జిల్లై కుమారులు నా సహాయమునకు వచ్చిరి. నీవు వారి మీద దయించి నీ బల్ల యొద్ద భోజనము చేయవారిలో వారిని చేర్చుము. మరియు బెన్యామీనుడైన గెరా కుమారుడు బహూరీము ఊరు వాడైన సిమి నీ యొద్ద ఉన్నాడు. నేను మహానయమునకు వెళ్ళుచుండగా అతడు నన్ను శపించను. నన్ను ఎదుర్కొంటగా అతడు యోర్దాను నది దిగిరాగా యెహోవా తోడు కత్తి చేత నేను నిన్ను చంపనని ప్రమాణము చేసి, నీవు వానిని నిర్దోషంగా ఎంచవద్దు, నీవు సబుద్ధి గలవడవు గనుక వానిని ఏమి చేయవలనో అది నీకు తెలియను. వాని నెరసిన వెంట్రుకలు రక్తముతో సమాధికి దిగచేయము. ఇప్పుడు రాజైన దావీదు రాజ్య పరిపాలన అప్పగిస్తూ సొలొమోను చెప్తున్నాడు తన రాజ్యంలో జరిగినవన్నీ. సొలొమోన్, నా కష్ట సమయంలో ఇదిగో బహూరీం వాడు అన్నాడు చూసావా, అతడు ఏం చేశాడు తెలుసా, నాకు ఆహారాన్ని పంపించాడు. యోవాబు ఇది చేశాడు, యోవాబు అది చేశాడని చెప్పి అన్నీ కూడా ఏం చెప్తున్నాడంటే సొలొమోనుకు చెప్తున్నాడు. చాలాసార్లు మనం ఏం చేయాలి తెలుసా, మనము మన యొక్క కష్టాల్లో సహాయం చేసిన వారిని, మనల్ని ఆదరించిన వారిని, మనం బలపరిచిన వారిని మన పిల్లలకు మనం చెప్తూ ఉండాలి. మన పిల్లలకు మనము నేర్పిస్తూ ఉండాలి. ఎందుకంటే వారు కూడా జ్ఞాపకార్థం కూర్చోడానికి అవకాశము ఉంటుంది. దావీదు అదే చెప్తున్నాడు, సొలొమోను కూర్చోబెట్టి, ఇదిగో నా కష్ట సమయంలో వాళ్ళు సహాయం చేశారు సొలొమోను, వారికి నువ్వు ఇది చెయ్యి, ఇదిగో యోవాబు ఇది చేశాడు, ఇది చేయండు. ఇక్కడ వచ్చేసరికి సిమి గురించి చెప్తున్నాడు. ఇదిగో ఒక టైంలో నీ అన్న నా మీద తిరుగుబాటు చేస్తుంటే, నేను ప్రయాణం చేస్తుంటే సిమి అనేవాడు బహూరీము దగ్గర నన్ను చాలా దూషించాడు. నేను వాడిని మరణశిక్ష విధించినని చెప్పాను. అయితే వాడిని నువ్వు ఏం చేయాలనుకున్నావు వాడి మీద జాగ్రత్తగా శ్రద్ధ నిలిపి అన్నీ నువ్వు నీ యొక్క ఇష్టానుసారం చెప్పిన జ్ఞానం చెప్పిన చేయమంటే, అప్పుడు సొలొమోను ఏం చేస్తాడంటే దావీదు ఏ లిస్ట్ అయితే చెప్పాడో వాళ్ళందరిని కూడా పిలిచి వాళ్ళందరితో కూడా మాట్లాడుతూ ఈ సిమి అనేవాడిని కూడా పిలిచి, సిమి ఇదిగో ఈ రోజు నుంచి నీకు ఒక ఆప్షన్ ఇస్తున్నాను. చూడండి అక్కడ మనం చూసినట్లయితే 37వ వచనం, 2వ అధ్యాయం 37వ వచనం, రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయము 37వ వచనం. నువ్వు ఏ దినమున బయలుదేరి కిద్రోను ఏగు వారు దాటుదువో ఆ దినమున నువ్వు చచ్చుట నిశ్చయమని రూఢిగా తెలుసుకునము. నీ ప్రాణములకు నీవే ఉత్తరవాదు అనగా, సిమి తమరు సెలవిచ్చినది మంచిదేను, నా ఏలిన వారిని రాజుకు తమరు చెప్పిన ప్రకారం తమ సేవకుడని నేను చేసేదని రాజుతో చెప్పాను. సిమి యెరూషలేములో అనేక దినముల నివాసము చేయుచుండెను. ఇక్కడ మనం చూస్తే ఇప్పుడు సిమిని దావీదు పిలిపించి ఏమన్నాడంటే, సిమి నీకు ఒక ఆప్షన్ నేను ఇస్తున్నాను, పలానా టైంలో నా తండ్రిని నువ్వు దూషించావు, అయినప్పటికీ నా తండ్రి నిన్ను క్షమించాడు. ఇక్కడి నుంచి నువ్వేం చేయాలంటే నువ్వు యెరూషలేములోనే నివాసం చేయాలి. నీవు యెరూషలేములో నివాసం చేసినంతసేపు కూడా నీకు ఏ ప్రాణ నష్టం కూడా జరగదు, నీకు ఏ హాని కూడా జరగదు. నీకు కావాల్సిన నివాసం ఏర్పాటు చేసుకో. నువ్వు ఎక్కడ ఉంటావు తెలుసా? యెరూషలేం అనగా రాజనగర్లో నీవు నివాసం చేస్తావు. ఇక్కడ నువ్వు నివాసం చేసిన దినాలన్నీ కూడా నీకు ఫుల్ ప్రొటెక్షన్ ఉంటుంది. కానీ ఎప్పుడైతే నువ్వు ఈ ప్రాంతాన్ని దాటి ఈ నివాస స్థలాన్ని దాటి నాకు చెప్పకుండా బయటకు వెళ్తావో ఆ దినాన్న నీకు నీవే మరణశిక్షకు పాత్రుడు అని చెప్తాడు. ఈ ఆప్షన్ బాగుందా లేదా చెప్పండి. ఇందులో ఎక్కడ అన్యాయం అనేది లేదు. ఏమన్నాడు? ఫుల్ సెక్యూరిటీ ఇచ్చాడు. నువ్వు ఎక్కడ ఉండమన్నాడు? యెరూషలేము మన సిటీలో ఉండమన్నాడు. యెరూషలేము క్యాపిటల్, రాజ్య పరిపాలనా కేంద్రం అది. అనగా సొలొమోను ఎక్కడి నుంచి అయితే పరిపాలన జరిగిస్తాడో ఆ పరిపాలనా ప్రదేశంలో సొలొమోను ఉంచాడు సిమిని.
ఇప్పుడు అన్నాడు, నువ్వు ఇక్కడే నివాసం చేయి, నువ్వు ఇండ్లు సంపాదించుకుంటావా సంపాదించుకో, నీకు కావాల్సిన జీవితం నువ్వు జీవించని చెప్పాడు. అక్కడ 3 సంవత్సరాలు ఉన్నాడట. ఎవడో? సిమి. ఆ తర్వాత చదవండి 39 వచ్చిన. అయితే 3 సంవత్సరాలు అయిన తర్వాత సిమి యొక్క పని వాళ్ళు ఇద్దరు పారిపోయి మైకా కుమారుడైన ఆకూషు అని గోతు రాజునద్దకు, ఇద్దరు పనులు పారిపోయి ఎక్కడికి పోయారంట? గోతు రాజు దగ్గరికి పోయారంటే అన్య రాజు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇద్దరు పనివారు అన్య రాజు దగ్గరికి వెళ్ళిపోయారు. ఇతను ఎక్కడ ఉన్నాడు? యెరూషలేములో రాజ్య సంబంధమైన దేవుని సంబంధమైన రాజు దగ్గర ఉన్నాడు. పారిపోయిన వారు ఎక్కడికి పారిపోయారు? అన్య సంబంధమైన రాజు దగ్గరికి పారిపోయారు. అన్య సంబంధమైన రాజు దగ్గరికి పారిపోయినప్పుడు వీడు ఏం చేయాలి? పోయారులే, నేను రాజు కాళ్ళ దగ్గర కదా ఉన్నాను, నాకు కావాలంటే ఇంకా బోల్డ్ మంది పనివారు ఇస్తారు. అక్కడ ఎంతమంది ఉన్నారు పనివారు? ఇందాక మనం చదివిన వాక్యంలో 1000 మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 1000 మంది ఉన్నారు పరివారం, ఆ బెంజమీను సంతానంలో వచ్చిన వారు. ఈ 1000 మందిలోంచి నేను ఒక ఇద్దరు పోతే అందులో ఏముంది? అసలు ఏమన్నా పెద్ద పోతుందా? అసలు అది పెద్ద మ్యాటరే కాదు. ఇప్పుడు ఈ 1000 మందిలో వదిలేసి ఇద్దరు పోతానంటే వీడు ఎక్కడ పోయాడట? ఎవరు? గోత ఎవడు? ఆకీషు రాజు. అన్య రాజు దగ్గరికి పోయాడు. అన్యుల రాజు దగ్గరికి పోయాడు. వీడికి ఏం గుర్తు రాలేదు? రాజు ఒక కమిట్మెంట్ ఇచ్చాడు, నువ్వు ఏ దినాన్న ఈ యొక్క ప్రాంతాన్ని దాటిపోతావో ఆ దినాన నీ మరణ శిక్షకు నీవే పోతాడు, నీ చావుకు నీవే పోతాడు అని చెప్పినట్టు మాటను మర్చిపోయి ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడు? యెరూషలేములో నుండి ఎక్కడికి పారిపోయాడట? గాతులోనే ఆకీషు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆకీషు దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఈ వార్త సమూయేలుకు వచ్చింది, సొలొమోను దగ్గరికి వచ్చింది. సొలొమోను దగ్గరికి వచ్చిన తర్వాత సొలొమోను పిలిచాడు. సొలొమోను పిలిచి చూడండి 43వ వచనం మనం చూస్తే, కాబట్టి యెహోవా తోడని నీవు చేసిన ప్రమాణమును మేము నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞ నువ్వు గైకొనపోతావని అడిగినప్పుడు, నీవు మా తండ్రిని దావీదుకు చేసినట్లు నీ హృదయంలో మెదులుచున్న కీడు అంతయు నీకు తెలియచేయను, నీవు చేసిన కీడు యెహోవా నీ తల మీదకే రప్పించును. ఎందుకు వెళ్ళాడట అతను? అన్యరాజుతో సహవాసం చేయడానికి వెళ్ళాడు. అన్యరాజుతో సహవాసం చేయడానికి వెళ్ళాడు. ఎవరి పాదాల దగ్గర ఉన్నాడు? ఏ రాజు దగ్గర ఉన్నాడంటే ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచినటువంటి రాజు దగ్గర ఉండి సహవాసం మాత్రం ఎవరితో కోరుకున్నాడు? అన్యరాజు సహవాసాన్ని కోరుకున్నాడు. చాలాసార్లు మనం కూడా దేవుని సముఖంలో ఉంటాం, కానీ మన సహవాసం ఎవరితో ఉంటుంది? లోక సంబంధమైన సహవాసాన్ని మనం కోరుకుంటూ ఉంటాం. లోక సంబంధమైన వాటి కొరకు మనము పరుగులాడుతుంటాం. అందుకే నేను ఇందా చెప్పాను కదా, చెవి గలవాడు వినుగాక. ఒక అడవిలో ఒక కుందేలు ఉండదట. ఆ కుందేలుకి పిల్లలు ఉంటుండేవి. ఆ పిల్లలు ఉన్నప్పుడు ఆ పిల్లలకి రోజు చెప్తుండేదట, అమ్మ జాగ్రత్తగా ఉండండి, మీరు బయటికి వెళ్తే అడవి జంతువులు వచ్చి మిమ్మల్ని చంపేస్తాయి అని చెప్తే, ఇవి ఎప్పుడు కూడా తల్లి ఏం చేస్తుంటుంది? లోపల బోన్లో పెట్టేసి ఆ యొక్క గుహలో పెట్టేసి, మీరు జాగ్రత్తగా ఉండండి అమ్మ, మీరు బయటకు వెళ్తే అది వచ్చి ఏదో ఒకటి మృగం వచ్చి చంపేస్తుంది, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి ఆ గుహలో పెట్టేసి వెళ్ళిపోతుండేది. పాపం తల్లి కోసం, ఆ పిల్లల కోసం మరలా ఏదో ఆహారం తీసుకొస్తూ ఉండేది. ఈ పిల్లలకి మాత్రం యాంగ్జైటీ అండి. ఏమని? బయటకు వెళ్ళొద్దంటుంది, బయటకు వెళ్ళొద్దంటుంది. బయట ఏముంది? సంథింగ్ చూడాలని పిల్లలు. అయితే ఒకసారి ఏం చేసిందట? ఒక నక్క కంటపడ్డాటి. నక్క సంగతి మనకు తెలుసు, స్టోరీలో నక్క క్యారెక్టర్ ఎలా ఉంటుందో. ఒకసారి ఈ పిల్లలు అడుగుతున్నప్పుడు మా మమ్మీ బయటికి వెళ్ళొద్దు అంటుందంటే, మీ మమ్మీ మీరు ఎక్కడ బయటికి వెళ్తే అన్నీ చూసేస్తారని చెప్పేసి మీ మీద అసూయతోటి మిమ్మల్ని వెళ్ళొద్దంటుంది. బయట ప్రపంచం చాలా బాగుంటుందమ్మా, బయట ప్రపంచం చాలా వింత అయిందని చెప్పేసి పిల్లలు చెప్పినప్పుడు పిల్లలు ఆ మైండ్లో సెట్ చేసుకున్నాట. మైండ్లో సెట్ చేసుకుంటే ఆ తర్వాత ఒకనొక రోజు ఏమైందంటే, అవి బయటికి తల్లి చెప్పేసి వెళ్ళిన తర్వాత బయటికి వెళ్ళాయట. అవి బయటకు వెళ్తే ఎదురుగా ఒక సింహం వచ్చిందట. ఆ సింహం పంచేతో కొడితే అప్పుడు ఆ 3 పిల్లలు కూడా చచ్చిపోయినాయి. చచ్చిపోయిన తర్వాత దూరం నుంచి నక్క చూస్తుంది, సింహం చూస్తుంది. అప్పుడు ఒక ప్రక్క నుంచేమో, ఒక వైపు నుంచేమో తల్లి చూస్తుంది. తల్లి చూస్తుంటే అప్పుడు సింహం అన్నదట, నువ్వు వీటి దగ్గర కాపలాకాయ, నేను ఇప్పుడే వస్తాను అన్నదట. ఇప్పుడే వస్తానని చెప్పేసరికి నక్క ఏం చేసిందట? ఆ కుందేలుకున్న చెవులను కొరుకు తినేసిందట. ఆ చెవులకున్న కుందేలుకున్న చెవుల్ని కొరుకు తినేసిన తర్వాత సింహం వచ్చింది. సింహం వచ్చిన తర్వాత సింహం చూస్తుంది, నక్కను అడుగుతుంది, దీనికి ఉన్న చెవులు ఏమైనా అని అడుగుతుందట. అడిగేలోపు అక్కడ తన తల్లి ఏడుస్తుంది. ఓసి కుందేలా, నీకు ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అన్నదట. ఎందుకు ఏడుస్తున్నావు అంటే, అయ్యా నా బాధ అంతా నా పిల్లల కోసమే,
నా పిల్లల్ని నేను చెప్పాను ముందుగానే బయటికి వెళ్ళొద్దని, కానీ అవి నా మాట వినకుండా బయటికి వెళ్ళాయి. మీరు చెప్పిన మాట నిజమే. ఇందాక మీరు నక్కను అడుగుతున్నారు కదా, చెవులు లేవని. నిజంగా వాటికి చెవులుగా ఉండుంటే, నా మాట వినుంటే వాటి పరిస్థితి వేరేలా ఉండేది. నిజంగా వాటి చెవులు లేక ఈరోజు వాటి యొక్క పరిస్థితి అలాగూ మారిపోయింది. చాలాసార్లు మనకి లోపలికి వెళ్ళదు. చెవి గలవాడు వినుడుగా కంటే ఇక్కడ విని ఇక్కడ విడిచిపెట్టడం కాదు. వినడం అంటే అది మన మైండ్లో, మన బ్రెయిన్లో స్టోర్ అవ్వాలి. చాలామందికి ఇది అసలు ఉండదు. ఈ సిమి అనేవాడికి రాజు చెప్తే, ఈ సిమి అనేవాడు ఏం చేశాడు? రాజుకి ఆజ్ఞను తిరస్కరించాడు. రాజు చెప్పిన మాటలను తిరస్కరించాడు. అన్ని రాజుతో సహవాసం చేయాలనుకున్నాడు. అన్ని రాజుతో సహవాసం చేశాడు. ఏం కోల్పోయాడు? చూడండి, అక్కడ మనం చూస్తే రాజు యెహోయాదా కుమారుడైన బెనాయాకు సెలవీయగా అతడు బయలుదేరి వాడి మీద పడువానని. ఎవడ ప్రాణానికి ఎవడ ఉత్తరవాది? వాడు ప్రాణానికి వాడే ఉత్తరవాది. అందుకే వాక్యం చెప్తుంది, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటావు? ఎటువంటి ప్రొటెక్షన్ ఇచ్చాడు సొలొమోను సిమికి. ఎందుకు పనికిరాని వాడికి, చీచి అన్నవాడికి ఎటువంటి ప్రొటెక్షన్ ఇచ్చాడు. చాలాసార్లు మనకు పరిస్థితి సిమి లాంటిదే. దేవునికి విరోధంగా ఎన్ని కార్యాలు చేస్తున్నారు. రాజు దావీదు ఎలాగైతే సిమిని క్షమించాడో, దేవుడు నిన్ను నన్ను కూడా క్షమిస్తూ వస్తున్నాడు. దేవునికి విరోధమైన కార్యాలు ఎన్ని జరిగించినా, ఎన్నిసార్లు దేవునికి విరోధంగా జీవించినా, దేవుడు మాత్రం ఏం చేస్తున్నాడు? మన పట్ల దావీదు వలె ఏం చేస్తున్నాడు? ప్రేమ చూపించి ఎప్పుడు కూడా క్షమించే మనస్సు కలిగి ఉంటున్నాడు. కానీ మనం మాత్రం ఏం చేస్తాం? చాలాసార్లు దేవునితో సహవాసం చేయడం మానేసి, దేవునితో మన అన్యోన్య సహవాసం చేయడం మానేసి లోక సంబంధమైన సహవాసాన్ని మనము కోరుకుంటాం. అందుకే సిమి ప్రాణాన్ని కోల్పోయాడు. మనం కూడా అలా నశించిపోకూడదని దేవుడు మన కొరకు తన ప్రాణం అర్పించాడు. అందుకే పౌలు అంటున్నాడు, ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎలాగూ తప్పించుకుంటావు. దేవుడు నీకు నాకు ఇచ్చిన రక్షణను బట్టి మనం ఎప్పుడు కూడా దేవుడిని అంటి పెట్టుకొని జీవించాలి తప్ప, దేవునితోనూ లోకంతోనూ మన సహవాసం కలిగే అనుభవం మనం ఎంత మాత్రం కూడా కలిగి ఉండకూడదు. కాబట్టి ప్రతి వారు కూడా రక్షణ అనుభవం మనం ముందుకు కొనసాగుదాం. దేవుడు వాక్యాన్ని దీవించిన గాక. ఆమేన్. అందరూ కూడా లేచి నిలబడినట్లయితే ఈ యొక్క